హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళొక బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. కళ్యాణ్ దూకుడికి రీతు బ్రేకులు. టవర్ టాస్క్లో ఇద్దరిని ఓడించి రేస్లోకి తీసుకొని బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్టుని డిసైడ్ చేసే పోటీలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఇప్పటికే రేస్ నుంచి సంజన, తనుజ, డిమాన్, పవన్ తప్పుకున్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్తో పాటు ఆడి సుమన్ శెట్టి కూడా రేస్ నుండి అవుట్ అయ్యాడు. తాజాగా వదిలిన రెండో ప్రోమోలో ఆఖరి ఛాలెంజ్ అంటూ కళ్యాణ్, ఇమాన్యువల్, రీతు చౌదరి మధ్య టాస్క్ పెట్టాడు. ఇందులో ఎవరు గెలిచారు, ఎలాంటి టాస్క్ పెట్టారు అనేది చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు కళ్యాణ్, ఇమాన్యువల్ పోటాపోటీగా ఆడుతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ వరుస టాస్కుల్లో విజయం సాధించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు దగ్గరగా ఉన్నాడు. అయితే కళ్యాణ్ దూకుడికి తాజాగా రీతులు బ్రేకులు వేసింది. ఈరోజు జరగనున్న ఎపిసోడ్లో సుమన్ శెట్టిని రేస్ నుంచి తప్పిస్తూ కళ్యాణ్ గెలిచాడు. అయితే తాజాగా వదిలిన రెండో ప్రోమోలో ఆఖరి ఛాలెంజ్ పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ ఫైనలిస్ట్ లిస్ట్ ట్రోఫీ. మీరంతా ఇప్పటి వరకు దేనికోసం పోరాడుతున్నారో దాన్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ, అది కేవలం ఫస్ట్ ఫైనలిస్ట్కి లభించే గౌరవమే కాదు, ఆ షీల్డ్ కఠిన పరిస్థితులను దాటి మీ సత్తాన్ని పరీక్షించే సవాళ్ళను ఎదుర్కొంటూ గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలకగా మారి మీ ప్రయాణానికి ప్రతీక. ఇది కేవలం మీలో ఒక్కరికే లభిస్తుంది. ఇదే ఆఖరి ఛాలెంజ్ అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అయితే ఈ ఛాలెంజ్ తర్వాత యుద్ధాలు మాత్రమే ఉంటాయి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. వెంటనే కళ్యాణ్, రీతు, ఇమాన్యువల్ మధ్య ఈ చివరి ఛాలెంజ్ పెట్టాడు. సాహసం చేయరా డింబక అనే ఈ టాస్క్ని తనుజ సంచాలకుగా ఉంది. ఫస్ట్ ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్న పోటీదారుని స్టిక్పై కాయిన్స్, టోకన్స్ని యాడ్ చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక ఇందులో ముందుగా రీతుకు సుమన్, ఇమ్ముకి భరణి, కళ్యాణ్కి సంజన కాయిన్స్ యాడ్ చేశారు. ఒకవేళ కాయిన్స్ కానీ టోకెన్స్ కానీ కింద పడితే వాళ్ళు ఛాలెంజ్లో ఓడిపోయినట్లే. ఆ తర్వాత ఇమ్ముకి, డిమాన్, కళ్యాణ్కి సుమన్ కాయిన్స్ యాడ్ చేశారు. అయితే ఈ టాస్క్లో రీతు చౌదరి గెలిచినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రీతు, భరణి ఛాలెంజ్ చేసినట్లు సమాచారం. ఈ ఛాలెంజ్లో కూడా రీతు గెలవడంతో భరణి ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి అవుట్ అయిపోయాడంట. దీంతో చివరిగా మిగిలిన కళ్యాణ్, ఇమాన్యువల్, రీతు మధ్య ఆఖరి టాస్క్ జరిగింది. మరి అందులో ఎవరు గెలిచి ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు అనేది చూడాలన్నమాట. ఒకవేళ అది కనుక రీతు కొట్టేసిందంటే టాప్ 5 నుంచి బాగా ఆడుతున్న ఒకరి ప్లేస్ గల్లంతవ్వడం ఖాయం. ఎందుకంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యువల్ టాప్ 5లో ఉండటం ఎలాగూ కన్ఫర్మ్. ఇక మిగిలిన 2 ప్లేసుల్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ రీతు దక్కించుకుంటే ఒక్క స్థానం మాత్రమే ఉంటుంది. ఇక ఆ ఒక్క దాని కోసం డిమాన్, భరణి, సంజన, సుమన్ శెట్టి పోటీ పడాల్సి ఉంటుంది. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.